పోలీసుల సహకారంతో కూటమి నేతలు విచ్చలవిడిగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అన్నారు కాకాణి. నందికొట్కూరు ఎమ్మెల్యే మహిళతో లాడ్జ్లో ఉంటే పోలీసులు చీకట్లో తప్పించారని, ఎమ్మెల్యేలు కోనేటి ఆదిమూలం, అరవ శ్రీధర్, నజీర్ అహ్మద్, కూన రవికుమార్ రాసలీలలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. మన పోలీసే కాదు, రాష్ట్రం అంతా పోలీసు అదే విధంగా ఉంది. ఆయన ఒక గెస్ట్ హౌస్లో ఉంటే, అక్కడ ఉన్నటువంటి లాడ్జీలో ఉంటే వేరే వాళ్ళు అయ్యా ఇక్కడ ఉన్నాడని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తే పట్టుకోవాల్సినటువంటి పోలీసులు ఏం చేశారంటే వచ్చి లైట్లు ఆపి చీకట్లో ఆయన పంపించేశారు. జయసూర్య ఆయన అక్కడి నుంచి పంపించి అక్కడున్న సీసీ ఫుటేజెసే కాదు, ఎదురుగా షాపులో ఎక్కడెక్కడ కారు దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్లు ఉంటాయో పోలీసుల పాపం ఎతికి ఆ ఫుటేజ్లు తీసుకెళ్ళిపోయారు. అసలు కోనేటి ఆదిమూలం కనుక ఏడు ఉండబట్టి సరిపోయింది, కానీ ఏదన్నా కానీ నీలి చిత్రాల్లో నాయకుడుగా కానీ నటిస్తే ఎంత బ్రహ్మాండంగా ఉంటాడనేటువంటి విధంగా కోనేటి ఆదిమూలం వీడియోలు చూసాం. అరవ శ్రీధర్ అనేటువంటి వ్యక్తి ఎంత అరాచకాలకు పాల్పడ్డాడో జనసేన ఎమ్మెల్యే, ఆయన మీద ఒక కమిటీ వేసేశాడు. ఆ కమిటీ ఏమైందో తెలియదు, ఆయన ఏమైందో తెలియదు, ఆయన మీద ఏం చర్యలు తీసుకున్నారో తెలియదు. ఆయన వీడియో కాల్ అరవ శ్రీధర్తో పోటీ పడేటటువంటి విధంగా వీళ్ళు మన పోటీలు పెట్టారు. ఆ పోటీలు కాదు, ఈ పోటీలో కానీ అయితే అందరు నెంబర్ 1లో ఉండేవాడు. పాపం ఏ లేక ఆ పోటీలో అవకాశం లేదు కాబట్టి సోమిరెడ్డి పాపం కండు వేసుకొని సుబ్బయ్య వేషంలో పోయినాడు, లేకపోతే ఈ పోటీలో కానీ అయితే నెంబర్ 1లో ఉండేవాడు. కొవ్వు ఎక్కి మదం ఎక్కి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, కూటమికి సంబంధించినటువంటి శాసనసభ్యులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటే పోలీసులు వాళ్ళకి కొమ్ము కాస్తూ వాళ్ళని నిర్దోషులు అని చెప్పి సర్టిఫికేట్ ఇవ్వడం అనేటువంటిది నిజంగా ఎక్కడా కూడా ఇది క్షమించరానటువంటి నేరం.